నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురూజీ. జై శ్రీమన్నారాయణ. గురూజీ చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సరైన ప్రతిఫలం అనేది ఇప్పటికి రాకుండా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటారు? ఇక్కడ మనము కారణాలు చేసే పనికి ప్రతిఫలం లేదు. ప్రతిఫలం లేదంటే మనము చాలా రకాలుగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. మొదటిగా ఆ వ్యక్తి చేసే పనిలో అవగాహన లేకపోవటం. రెండోది ఆ పని మీద ఇష్టం లేకపోవటం. మూడోది వారి పెద్దవారి సైతం కూడా పితృదోషాలు ఉండటం, వారి పెద్దవారు కూడా పట్టించుకోకపోవటం, ఇంట్లో అమ్మవారికి కానీ స్వామివారికి కానీ కొలుస్తూ వదిలేయటం. నాలుగోది వచ్చేసి వారికి కాలసర్పదోషం నాగదోషం ఉండటం. దాని ద్వారా మనం ఎన్ని పనులను చేయండి కలిసి రాదు. కాలసర్పదోషం నాగదోషం ఉంటే చేసే పని సీఎం దగ్గర చేసినా కూడా డబ్బు రాదు. అందరూ అనుకుంటారు ఏంట్రా బాబు ఈ సంస్థలో చాలా మందికి ఉత్తీర్ణులు అయిపోయినారు, అందరూ బాగా సంపాదించుకుంటున్నారు, మీరు అక్కడే ఉండిపోయినారంటే వీరికి కాలసర్పదోషం వెనక నుంచి లాగేస్తుంది పాము. అలాంటివి ఉండటం. ఇక వీరు ఎదగకూడదు అని చెప్పేసి అష్టదిబ్బందిని ఎవరైనా చేసి ఉండడం. ఇక వీరి యొక్క నాకు కాదండి మా నాన్నగారు కూడా అదే ఉండేది, మా తాతగారు కూడా అదే ఉండేది అంటే ఎక్కడైనా స్వామివారిని కానీ ఏదైనా పీర్లు లాంటివి కానీ లేదా ఇంటి కులదైవం ఇష్టదైవాన్ని ఉంటాయి అవి పూజిస్తూ వదిలివేయటం, ఆ నామాలు వదిలివేయటం, ఇలాంటివి చేస్తే కూడా ఆ సేవ చేయకపోతే కూడా ఆ సేవ ఇంకా చేయలేకపోతున్నాం అని చెప్పబోతే కూడా ఆ ఒప్పందం ప్రమాణంతో సమానం. వారి కింద తరాల వారికి బాధిస్తూ ఉంటది. అంటే ఏంటి, ఇంట్లోని ఏవైనా పీఠాలు శక్తులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పూజించాలి, లేదంటే వాళ్ళకి మేము ఇంకా చేయలేము అనే ప్రమాణం తీసుకోవాలి. శాంతి చేయాల్సిందే. శాంతి చేసేప్పుడు అందరినీ పండగ తేనీటి విందంటారు. అందరిని పిలిచి పండగ వాతావరణంగా కళ్యాణం చేసుకోవచ్చు, నోము నోచుకోవచ్చు. లేదు మాకేం తెలియట్లేదు, మాకు ఏం అర్థం కావట్లేదు అంటే ఎక్కడైనా నది కానీ వాగు కానీ చెరువు కానీ ఇట్లా ఉంటే అక్కడికి వెళ్ళేసి బ్రాహ్మణత్వం తీసుకెళ్లేసి అక్కడ తర్పణం వదలాలి. నల్ల నువ్వులు, మనకి బియ్యం పిండి, ఇవన్నీ కూడా ముగ్గు, బియ్యం పిండి, నల్ల నువ్వులు, తేనె కొంచెం తీసుకెళ్లి, మనకి ఆవు నెయ్యి అని ఉంటుంది, అలా ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ తీసుకుని వెళ్ళి తర్పణం అనేది ఉంటుంది. ఆ తర్పణం వదలాలి. మోదుగాకులతో తీసుకెళ్ళాలి. మోదుగాకులు తీసుకెళ్లి తర్పణం అంటారు. ఆ తర్పణం ఏంటంటే మా పెద్దవారు ఏం చేశారో మాకు తెలియదు, వాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, పాపకార్యాలు కావచ్చు మా ఊరికి రావద్దు అని చెప్పేసి అని తర్పణం వదలాలి. ఆ తర్వాత గోధుమలు, జొన్నలు ఇవి కూడా తీసుకుని వెళ్ళి, సజ్జలు, ఇవి 3 కూడా తీసుకుని వెళ్ళి తర్పణం అంటారు వాటన్నిటిని. ఆ తర్పణం అనేది ఏదైనా వాగు, నది, చెరువుల వెళ్ళి ఆ తర్వాత వినాయక స్వామి వారికి కానీ హనుమాన్ మందిరంలో కానీ పూజ లేదా పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక కొంతమేర ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మెరుగవుతుంది. మనం చేసేది ఎంత పని అయినప్పటికీ కలిసి రావట్లేదంటే ఇదొకటి. మూడోది పార్ట్నర్షిప్ వ్యాపారాలు. ఏ దరిద్రాలనే తెలియదు, ఆ దరిద్రాన్ని మనమేం పడతా ఉంటాయి. ఇలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేప్పుడు ఆచిచూచి చేసుకోవాలి. భార్యాభర్తల మధ్యన కంఫర్టబిలిటీ ఎలా చెక్ చేయాలో పార్ట్నర్షిప్ లో కూడా అదే కంఫర్టబిలిటీ చెక్ చేసుకోవాలి. బిజినెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారి ఇద్దరి నక్షత్రాలు కలవలేదనుకోండి ఎడాపెడాగా ఉంటుంది. అయస్కాంతం అనేది ప్లస్ మైనస్ అతుక్కుంటే కానీ ప్లస్ అతుక్కోవు కదా. అలానే వారి యొక్క ఆలోచన వేరు, వీరి యొక్క పనితీరు వేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపారం నష్టం వస్తుంది. యుగో తత్వాలు ఉన్నప్పుడు వ్యాపారం నష్టం వస్తుంది. ఒకరు ఒకలా ఉంటే ఇంకోలా ఉంటారు. స్లీపింగ్ పార్ట్నర్ అనేది వేరు, వారికి సంజాయిషి చెప్పే అవసరం ఉండదు. కానీ స్వతహాగా పార్ట్నర్షిప్ ఉండేసి ఇద్దరు సలహాలు కావాలి అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా వారి ఇరువురికి జాతకం చూపించుకోవాల్సిందే. ఆ జాతకం కలిసి వస్తే మాత్రమే మినిమం 36 అవుట్ ఆఫ్ కనీసం 18 నుంచి 22 పాయింట్స్ వస్తేనే వ్యాపారం మొదలుపెట్టుకోవాలి. అందులోనూ మిత్రంగా ఉండాలి. నక్షత్రాలు కూడా మిశ్రమంగా ఉండకూడదు, మిత్రంగా ఉండాలి. అంటే స్నేహితమైనటువంటి నక్షత్రాలు ఉండాలి. అప్పుడే మనకి వ్యాపారంలో అనేది వృద్ధి అయితే అవుతుంది. ఇక భార్యాభర్తలు అయితే ఎట్లానూ కంఫర్టబిలిటీ ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి వ్యాపారం సరిపోతుందో లేదు చూసుకోవాలి. అప్పుడు మిత్రంగా ఉందా సమిత్రంగా ఉందా చూసుకోవాలి నక్షత్రాన్ని. అందులోనూ నష్టం అనేది రాకుండా ఉంటుంది. మరొకటి ఏంటంటే కనుక ఇల్లు, మనం ఉండేటువంటి వాహనం, మనకి ప్రయాణం చేసేటువంటి వాహనం, మనం ధరించేటువంటి బట్టలు, ఇవన్నీ కూడా మనం వ్యాపారం చేసేటప్పుడు కానీ జాబ్ చేసేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ వృత్తిలోకి రాలేకపోతున్నాం, వృద్ధి అవ్వలేకపోతున్నాం అంటే మనం వాడేటువంటి వాహనం కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మనం నివసించేటువంటి ఇల్లు, గృహంలో వాస్తు బాగాలేకపోయింది అంటే నాది ఇల్లు సొంత ఇల్లు కాదండి, అద్దిల్లు అంటే నీ అద్దిల్లు అయినప్పటికీ కూడా గృహం ఎదురుగా శ్మశానం ఉండటమా, గృహం ఎదురుగా అమ్మవార్లు ఎవరైనా ఉండటమా, గృహం పక్కగా పాము పడకలు కానీ పాము పుట్టలు కానీ ఉండడమా, గృహం లేదా నిధి నిక్షేపాలు ఉండడమా, సమాధుల పక్కన గృహాలు ఉండడమా. అంటే ఏంటి, నిధి నిక్షేపాలు ఉన్నా కూడా కలిసి రాదు. ధనమయ సమ్మ అని ఉంటుంది. అక్కడ మనం ఎంత చేసినప్పుడు మింగేస్తూ ఉంటుంది. ధనమయ సమ్మకి దాహం ఎక్కువ, ఆవిడేంటంటే మింగేస్తూ ఉంటుంది. అక్కడ ఆత్మలు కొన్ని చేకూరి ఇంట్లో ఇబ్బంది పెడుతూ ఉండిద్ది అనమాట. మైండ్ చెడగొడుతూ చికాకులు కల్పిస్తూ ఉంటుంది. అందుకని పని చేసేటప్పుడు కలిసి రాకపోవడానికి అది కూడా ఒక కారణం. ఇక వాస్తు ప్రకారంగా పెచ్చలుగా ఊడినటువంటి గోడలు,
అలానే పడిపోయేటువంటి గోడలు, తలుపులు తీస్తుంటే సౌండ్ రావటము, గర్భ మనకి దేవాలయం అంటే ఇంట్లో ఉండేటువంటి దేవుని మందిరం దగ్గర ఫోటోలు పగిలిపోయి ఉండటము, దుమ్ము పడిపోయి ఉండటము, ఎప్పుడు పూజ చేయకపోవటము, ఇంట్లో కనీసం ధూపం అయిపోవటం, ఇంట్లో అంట్లు కడిగేటప్పుడు సామాన్ సౌండ్ రావటము, ఇంట్లో ఎప్పుడు కూడా చికాకులు ఉండటము, ఆ మంచం ఎప్పుడు వాల్చే ఉండటము, ఇలాంటివి అన్నీ కూడా అందరూ అనుకుంటారు. ఈ రోజుల్లో అందరూ డబుల్ కార్డ్ మంచాలండి, వాళ్ళకుండా ఏముండదంటే డబుల్ కార్డ్ మంచం దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. అది ఏమిటంటే మంచం మీద వేసేటువంటి బెడ్షీట్, అది తెల్లవారిన తర్వాత తీసి మడతేసి పక్కన పడేయాలి. అట్లానే ఉందనుకోండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అందరికి బద్ధకం వస్తుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బద్ధకం ఉంటుంది. డబ్బు రావాలంటే నిద్రపోయిన వాళ్ళు డబ్బులు ఇయ్యరు, నిద్రపోయిన వాళ్ళ మీద వేస్తారు కానీ నిద్రపోయిన వాళ్ళు డబ్బులు ఇయ్యరు. నిద్రపోవడం అంటే శాశ్వతంగా లేని వాళ్ళ మీద డబ్బులు వేస్తారు. మీకు ఐడియా ఉంది కదా. అంతే కనుక డబ్బులు వేసి మళ్ళీ రావు అని అర్థం. అందుకని మంచాన్ని మడత వేయలేం కాబట్టి అక్కడ బెడ్షీట్ని అన్న తీసేసుకోవాలి. ప్రతినిత్యం కూడా ఇంట్లో శుద్ధి చేసుకోవాలి, పన్నీరు చల్లుకోవాలి, ఆవు పంచకం చల్లుకోవాలి. సో ఇలాంటివి చేసుకుంటూ దీపద్వైప నైవేద్యాలు పెట్టుకుంటూ ఉండాలి, ముడుపు కట్టు ఉండాలి, గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉండాలి, కొబ్బరికాయ దిష్టి తీస్తూ ఉండాలి, ఇలాగ కర్పూర దిష్టి తీస్తూ ఉండాలి, ఇంటికి ఎప్పుడైనా మరమ్మతులు చేపిస్తూ ఉండాలి. ఈశాన్యంలో లోయలు ఉండకూడదు. వాస్తు ప్రకారం కూడా మనిషికి ఉంటుంది. మనం వాడే వాహనం కూడా ఉంటుంది, లక్కీ ఉంటుంది, లక్కీ కలర్ ఉంటుంది. ఇలా మనిషి జీవితంలో ఎదకపోవడానికి కారణాలు అనేకం. దాంట్లో మనది ఏముంది, ఎందుకు ఎదగలేకపోతుందని వారి ఆలోచించుకోవాలి. లేదు అంటే కనుక గురువు సమక్షంలో అవి బయటపడతా ఉంటాయి. అంతేగాని నా జాతకం బాలేదండి ఈ సంవత్సరం, జాతకాలు సంవత్సరాలు మారవండి, నక్షత్రాలు సంవత్సరాలు మారవు. పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ గోచార ప్రకారంగా అవుతూ ఉంటుంది. గ్రహాలు స్థితిగతులు మారినప్పుడు మనలో కొంత లోపాలు ఉంటాయి, అది శాంతి చేస్తే పోతూ ఉంటాయి. మనము ప్రతినిత్యం కూడా ఏదో ఒక దేవుని ఆధీనంలో ఉంటూ వారి యొక్క నామస్మరణని చదువుకుంటూ ఉంటూ కొన్ని చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటూ, అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మనిషికి నరదిష్టి నరఘోష ఉంది అంటే, మన మీద ఏడ్చే కళ్ళు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఎదగలేము. వీటి నుంచి బయదొలగాలి. ఇలాంటి సమస్యలు అనేకం మనిషి ఎదగపోవడానికి కారణాలు. కాబట్టి మనం ఎందుకు ఎదగట్లేదని మనం గ్రహించి ఆలోచించి దాని దగ్గర పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా ఎదుగుతారు. థ్యాంక్ యూ గురూజీ.